ఈరోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో బంజారా డివిజన్ నుంచి రోడ్ నెంబర్ 7లో వాటర్ వర్క్స్ దారికి నిరసన తెలపడానికి రావడం జరిగింది పెద్ద ఎత్తున. ఎందుకంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో గతంలో చాలా సందర్భంలో జీఎంకు ఏజీఎంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కు చాలా సందర్భాల్లో మేనేజర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. బస్తీలలో పొల్యూషన్ వాటర్ వస్తుంది, బస్తీలలో ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది వాటర్. 4 రోజుల కొరకు 5 రోజులకు ఒకసారి వదులుతున్నారు. 45 నిమిషాలు మాత్రం వదులుతున్నారు. 45 నిమిషాల్లో మ్యాక్సిమం 50% వాటర్ పొల్యూషన్ వాటర్ వస్తుంది. కనీసం ఆ పొల్యూషన్ వాటర్ బాత్రూమ్లు కూడా వాడుకునే పరిస్థితి లేదు, బట్టలు ఉతుకునే పరిస్థితి లేదు, వాష్రూమ్ వాడుకునే పరిస్థితి లేదు. కంపు వాసన వస్తుందని చెప్పి చాలా సందర్భంలో అధికారులు చెప్పడం జరిగింది. అయినా కూడా అధికారులు నిమ్మకం వాళ్ళు పట్టించుకోవడం. మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు 100% ఫెయిల్ అయ్యిండు, సీఎంగా ఫెయిల్ అయ్యిండు, మున్సిపల్ శాఖ మంత్రి ఫెయిల్ అయ్యిండు, హోమ్ మినిస్టర్గా ఫెయిల్ అయ్యిండు. మరి దేనికి పనికి వస్తావా రేవంత్ రెడ్డి గారు? వెంటనే రాజీనామా చెయ్యి. నువ్వు దేనికి పనికిరానప్పుడు బస్తీలలో కనీసం నీళ్ళు లేని దుస్థితి ఉంది. గతంలో కేసీఆర్ గారు కొండపోచమ్మ లేదా మల్లన్న సాగర్ పెట్టేసి ఈ హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు నీళ్ళు ఇబ్బంది రాకుండా అని చెప్పేసి ఒక ప్రయత్నం చేసి దాంట్లో సక్సెస్ అయ్యిండు. 2014 నుంచి 2023 వరకు చిన్న ఇబ్బంది కూడా జరగలేదు. 20,000 లీటర్లు ఉచితంగా ఇచ్చిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడున్నప్పుడు, తొలి ముఖ్యమంత్రి. కానీ ఇప్పుడు 20,000 లీటర్లు దేవుడెరుగు. కనీసం నీళ్లు మేము బిల్లు కట్టుకుంటాం, మా నీళ్ళు నాణ్యమైన నీళ్ళు ఏమంటే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కొత్త కంప్లీట్ పొల్యూషన్ వాటర్ ఇట్లనే ఉంటే 2 నెలల నుంచి ఎన్ని సందర్భాల్లో అధికారులు చెప్పడం జరిగింది. మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి గారు? మేము బతకాలనా సావాలనా? మా కర్మ కొద్దిగా మీకు ఓటేసినందుకు కాంగ్రెస్ పాలనలో ప్రజాపాలన పేరుతోటి ప్రజాపాలన పక్కన పెట్టి ఇప్పుడు నిరంకుశ పాలన, అసలు చేతగాని పరిపాలన నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ కనీసం ఒక ముఖ్యమంత్రిగా, ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా అధికారం పెంచుకొని రివ్యూ పెట్టే పరిస్థితి లేదు. ఇంత దరిద్రమైన పాలన గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత దరిద్రమైన పాలన చేయలేదు. గతంలో 2014 తర్వాత ముందు ఎట్లుండేనో పరిపాలన నడుస్తుంది. అది రేవంత్ రెడ్డి పదే చెప్పాడు, పాతకాలం రోజులు వస్తున్నాయి, పాతకాలం రోజులు కావాలి. పాతకాలం ఇదా ఖాళీ బిందెలు పట్టుకుని నిరసన తెలిపాలన్నా? ఖాళీ బిందెలు పట్టుకుని మళ్ళీ రోడ్ల మీద పడాలన్నా? గతంలో పీజీఆర్ గారు చాలా సందర్భంలో జలమండలి దగ్గర కానీ ఇట్లా వాటర్ వర్క్స్ దగ్గర కానీ చాలా ఖాళీ బిందెలు నిరసన తెలిపి ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాత రోజుల కాలం వస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే ఒకసారి బస్సులో రివ్యూ చేసుకోండి, బస్సులో తిరగండి, ఒకసారి తెలుస్తుంది బస్సులో ఎంత బాధపడుతున్నారు. బస్సులలో ఎప్పుడు 4 రోజులకో 5 రోజులు నీళ్ళు వచ్చినా కూడా నీళ్ళు కనీసం ఎప్పుడు వస్తుంది తెలియదు. రాత్రి అర్ధరాత్రి 3 గంటలకు వస్తుంది, 4 గంటలకు వస్తుంది, 1 గంటలకు వస్తుంది. అసలు ఎప్పుడు లేదు, సమయం సందర్భం లేకుండా నడుస్తుంది. ప్రజలు ఎక్కడ పోవాలి? రోజు పొద్దున్న చేస్తే బస్తీలలో పని చేసుకునే వాళ్ళు పని చేసుకోవాలని నీళ్ళ కాడ కూర్చోవాలన్నా? మరి ఏం చేయాలి చెప్పండి? ఇప్పటికైనా సరే రివ్యూ చేయాలి కదా. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఈ మున్సిపల్ శాఖ మంత్రి 2.5 సంవత్సరాల అధికారికి వచ్చినావు. పేరుకేం ప్రజాపాలన? అసలు ప్రజాపాలన ఇక్కడ ఉందా? ప్రజల గురించి కష్టసుఖాలు పట్టించుకునే సందర్భం ఉందా? పట్టించుకునే సందర్భం ఉందా? మరి ప్రజలు ఏం కావాలనేది ఒక అర్థం. మాటలే పెద్దగా ఏ మీటింగ్ అయినా సొల్లు వాగుడు తప్ప, తిట్లదండకం తప్ప ఏమన్నా ప్రజలకు సంబంధించిన కానీ ప్రజల కష్టాల గురించి మాట్లాడిన సందర్భం ఉందా? ప్రజలు గాలికి వదిలేసిండు. ఓన్లీ దోపిడీ పాలన, ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప ఇంకొకటి లేదు. మేము అందుకే చూసి అధికారులకు 2 నెలల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. అధికారులు పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదు. అందుకే నిరసన రావాల్సి వచ్చింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని, జ్ఞానం తెచ్చుకొని ఈ అధికారం పిలిపించుకొని రివ్యూ చేసి కొండపోచమ్మ నుంచి సాగర్ నుంచి లేకపోతే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు ఇమ్మీడియట్లీ తెప్పించేసి ఇక్కడ బస్తీలలో ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఒకటి ఇంకో డ్రైనేజ్ వాటర్ ప్లస్ మంచి వాటర్ పైప్ లైన్లు కలుస్తున్నాయి. ఆ లైన్లలో ఎట్లుందంటే కంపు మన తాగేటట్లేదు. నువ్వు ఇచ్చే 45 నిమిషాలలో దాదాపు అరగంట డ్రైనేజ్ వాటర్ వస్తే మీరు 15 నిమిషాలు ఏం పట్టుకోవాలి, ఎట్లా బతకాలి, ఎట్లా కావాలి? కలిసి వాటర్ ట్యాంకర్ మేము డబ్బులు పెట్టి కొనుక్కుందామన్నా కూడా వాటర్ ట్యాంకర్ ఇలా బుక్ చేస్తే 4 రోజుల తర్వాత వస్తుంది. మరి ఏం చేయాలి చెప్పండి రేవంత్ రెడ్డి గారు? ఒక మున్సిపల్ శాఖ మంత్రి ఉండి నువ్వు చచ్చినట్టా బతుకున్నట్టా, మాకు ఉన్నట్టా లేదట? అసలు ప్రభుత్వం ఉందా లేదా? మాకు ఏం తెలుస్తుంది అర్థం లేదు. అసలు రేవంత్ రెడ్డి గారి పాలన చూస్తే సామాన్య ప్రజలు కానీ మేము కానీ సేమ్ అనుకుంటారు. ఇట్లాంటి పాలన ఎప్పుడు దునియాలో చూడలేదు, గతంలో కూడా చూడలేదు, ఇప్పుడు చూడలేదు, ఫ్యూచర్లో చూస్తాను నమ్మకలేదు. ఇట్లాంటి వ్యక్తి ఉన్నా లేకుండా ఒకటే మా డిమాండ్, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ రాజీనామా చేయాలి. రాజీనామా చేసి ఇంకొకరు మీ దాంట్లో ఏవైతే ఎలిజిబుల్ ఉన్న వరకు ముఖ్యమంత్రి పదవి ఉండి ఆయన నిలుస్తాడు చూద్దాం. లేకపోతే ఇట్లా చేస్తే మాత్రం బస్తులలో కానీ కాళ్ళని కానీ మీతో చెప్పులకు తడలేసే రోజులు వస్తున్నాయి. చీపులు పెట్టుకొని తరిమి రోజులు వస్తున్నాయి, సందర్భం తెలియస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కూడా ప్రభుత్వ యంత్రాంగం నిద్ర లేవాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నాను. వెంటనే ఈ వాటర్ ప్రాబ్లం సొల్యూషన్ ఇమ్మీడియట్ సొల్యూషన్ సాల్వ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.